హలో నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు మాధవ్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే మాధవ్ రెడ్డి గారు. ఇలా ఒక మంచి పెద్ద బ్రేకింగ్ న్యూస్తో వచ్చినాం మనం. అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, అంటే ముఖ్యంగా విలేజ్లలో అనుకుంటా కోలాహలము అది. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ కోసం చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి ఇదే అసలైనటువంటి పండుగ, ఓట్ల పండుగ. అంటే ఆ పండుగ ఓకే, కానీ అంటే పండుగలు చాలా ఉంటాయి. దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది. కానీ తెలంగాణలో పెద్ద పండుగ అంటే ఏం చెప్తాం? ఓట్ల పండుగనే. దసరా పండుగ అంటాం కదా. ఆ పండుగలో పెద్ద దానికంటే కూడా ఓట్ల పండుగ అట్లా. అది మళ్ళీ ఓట్ల పండుగల పెద్ద పండుగ ఏదంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ పండుగ, సర్పంచ్ ఎలక్షన్లు. సో అసెంబ్లీ ఎలక్షన్స్ పండుగ ఉంటది, కానీ అంత ఉండదు. రంజుగా ఏదో పండుగ, మామూలు పండుగ లేకపోతే అంటే ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగ ఏం చేస్తాం? ఏదో ఇంత సీటు బచ్చాలు చేసుకుంటాము, ఇంత పచ్చడి దాతం పండుకుంటాం. దీపాలు వస్తుంది, దీపాలు కూడా అంతే కదా. ఏదో పటాకులు కాలుస్తాము, ఏదో చిన్న స్వీట్లు అవి తింటారు. కానీ అసలు మజా ఎక్కడ వస్తుంది? దసరా పండుగ రోజు. దసరా పండుగ రోజు వస్తుంది. ఎందుకంటే సుక్క ఉంటది, ముక్క ఉంటది, కోలాటాలు ఉంటాయి, అన్ని ఆటలు ఉంటాయి, కోలాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పండుగ ఉంటది. మరి అట్లాంటి పండుగ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఉంటుంది, పంచాయతీ ఎన్నికలకి ఉంటుంది. అయితే మనకి జిందగీ మీడియాకు వచ్చినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ సమాచారము, విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఎలక్షన్ షెడ్యూలు అతి త్వరలోనే రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది, ఏంది అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. నిజంగా మాధవరెడ్డి గారు అంటే 5 years అయిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. సర్పంచ్ ఎలక్షన్లు అంటే వీళ్ళ పదవీ కాలం ముగిసి కూడా దాదాపు మనకు 5 months అవుతున్నట్టు. 5 months నుంచి వెయిట్ చేస్తారు ఈగర్లీ. అంటే జనవరిలోనే ఎలక్షన్లు వస్తాయన్నంత హడావిడి వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎందుకో కానీ అనూహ్యంగా వాయిదా వేసింది. అంటే ఈ బీసీ వాళ్ళకు రిజర్వేషన్లు పెంచాలి అంటే, గ్రామ పంచాయతీలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకు జనాభాకు సరిపడినంత రిజర్వేషన్ లేవు అన్న ఒకటి నెగటివిటీ వస్తుందన్న కారణంతో ఆపేసింది. ఆ లోపలనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల కోడ్ వచ్చింది, షెడ్యూలు, దాంతో అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు అవి కూడా ఎలక్షన్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్లను లెక్క తేల్చే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు. అతి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి సర్పంచ్ ఎలక్షన్లు షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇదైతే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా దగ్గర ఇన్ఫర్మేషనే అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మనం కూడా నిన్న 2 రోజుల కిందట అవుతుంది అన్నటువంటి ఊహాజనాలతో అయితే రాసిన తర్వాత చాలామంది కూడా అది బ్రేక్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మన డేట్స్ కూడా అందాదా అంచనా అటు ఇటు ఉన్నటువంటి డేట్స్ కూడా మన దగ్గర సమాచారం ఉంది. మరి ఆ డేట్స్ ఏంటి, నిజంగా అది జరగబోతుందా? రేపు క్యాబినెట్ మీట్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి క్యాబినెట్ మీట్లో ఇదే చర్చకు రానుందా అనేటువంటిది కూడా, దీనికోసమే క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారా ఏంటి అనే చర్చలు కూడా నడుస్తున్నాయి, అయితే జరుగుతున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు అన్ని హామీలు నెరవేర్చపోతారు అన్నటువంటి కొద్దిమంది ఊహాజనాలు ఉన్నప్పటికీ కూడా ఇదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకి అయితే షెడ్యూల్ వస్తుంది. క్యాబినెట్ మీట్ శనివారం జరిగేటువంటి క్యాబినెట్ మీట్లో ఆ డిస్కషన్ కూడా దీని మీదే ప్రధానంగా జరగబోతుంది అన్నటువంటిది కూడా చర్చకు వస్తుంది. మరి ఈ డేట్లు ఏంటి అనేటువంటిది నిజంగా జరుగుతా గ్రామ పంచాయతీలు తర్వాత వాటి తర్వాత జూలై ఫస్ట్ వీక్లోనే ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఎలక్షన్ జరిగేటువంటి, అంటే అది కూడా జూలై ఫస్ట్ వీక్లో అయిపోతుంది. కాబట్టి మరి కూడా జరగవచ్చు. ఫస్ట్ ఇవి చేస్తారనే దానికంటే ముందు అన్ని కలిపే చేస్తారంటేనో 4 బ్యాలెట్లు ఉంటాయి. జనాలు ఓటర్లు, రూరల్ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి సర్పంచ్ ఎలక్షన్స్ చేస్తారన్నటువంటిది కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్. మరి చూద్దాం డేట్లు ఎట్లున్నాయని బట్టింది. ఓకే. సో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లీక్ మండుతోంది. మళ్ళీ వానకాలం వస్తుంది కదా, వానకాలంలో వేడి, ఎండాకాలం వచ్చినట్టు. సో శనివారం రోజు జరిగే క్యాబినెట్ మీట్లో క్లారిటీ వస్తుంది అన్నటువంటిది. అయితే ఆ క్లారిటీ ఏ డేట్స్ అనేటువంటివి కూడా మన డేట్స్ ఉన్నాయి. మరి ఆ డేట్ల మీదనే క్యాబినెట్ మీట్లో క్లారిటీ రానుందా ఏది అసలు? అంటే ఇప్పుడు మనకు June 4th వరకు ఈ ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అంటే 4th రోజు రిజల్ట్ వస్తుంది. బహుశా 5th నుంచి ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ చాలా పెండింగ్ డిసిషన్స్. అంటే ఇప్పుడు మహిళలకు 2500 కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాల్లో ఫ్రీ కరెంట్ అమలు కావడం లేదు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ అమలు కాలేదు ఫ్రీ కరెంట్ కానీ, ఇంకా గ్యాస్ సిలిండర్ కానీ, ఇవన్నీ కూడా అమలు కాలేదు. అవన్నీ అమలు కావాలి. దాంతోపాటు
రుణమాఫీ గురించి కొన్ని కీలక డిసిషన్లు తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అంటే ఒకవేళ ఇమీడియట్గా మళ్ళీ ఈ కోడ్ వస్తే అవన్నీ ఆగిపోతాయి. కాబట్టి జూన్ 4th or 5th తర్వాత ఇమీడియట్గా ఒక వారం 10 రోజులు ఖచ్చితంగా గవర్నమెంట్ కీలక డిసిషన్లు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా టీచర్ల బదిలీలు కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్లు మొన్న ఎందుకంటే పాత ఎంప్లాయీస్ తోటే కొన్ని వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది, కొన్ని లీకలు అవుతున్నటువంటి కూడా ఉంది. అవసరమైనప్పుడు అవసరం ఉన్న వాళ్ళను అవసరం ఉన్న తోడికి పంపిస్తామని రేవంత్ కూడా మనం చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి చూద్దాం మరి క్యాబినెట్ క్లారిటీ ఏమొస్తుంది. మనకు శనివారం జరగబోయే క్యాబినెట్ భేటీలో దీని మీద డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే దీని మీద అంటే బయటికి చెప్తారో లేదో మరి చూడాలి. మరి సరే, పార్లమెంట్ కోడ్ ముగిసిన వెంటనే ఇందాకనే చెప్పుకున్నాం కదా మనం జూన్ 2 వరకు, జూన్ 4th వరకు, 4th or 5th వరకు మనకు కోడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు అయితే ఈ షెడ్యూల్ వచ్చే అవకాశం లేదు. అంటే నెక్స్ట్ 15-20 డేస్ అయితే మనకు ఖచ్చితంగా షెడ్యూల్ రాదు, అది కన్ఫర్మ్. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం, అదే ఇంపార్టెంట్. సరే, ఓవరాల్ గా మనకు పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఎన్నున్నాయి తెలంగాణలో అనేది ఇది ఒక లెక్క. 12,814 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులు ఉన్నాయి. అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత తండాలను కూడా పంచాయతీలు చేసినందుకు చాలా పెరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇక వార్డులు కూడా 88,682 వార్డులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటిది ఎలక్షన్ జరిగిపోతుంటది. సో ఇవి అయితే ఈ ఎలక్షన్స్ అనేటువంటివి కూడా పార్టీలతో సంబంధం లేనివి, అంటే బీఫామ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత గుర్తులు అయితే పార్టీల గుర్తులు ఉండవు. ఈ రెండింటికి అంటే ఈసీఏ గుర్తులు ఇస్తుంది, ప్రీ సింబల్స్ ఇస్తుంది. ఆ సింబల్స్ తోటి పోయేటువంటి నేపథ్యం ఉంటుంది. బట్ పార్టీ అభ్యర్థులే ఉన్నప్పటికీ కూడా సపోర్టర్స్ ఉంటారు కానీ పార్టీ సింబల్ ఉండదు. ఊర్లలో తెలుసు కదా, ఆయన కాంగ్రెస్ అయినా, ఆయన టీఆర్ఎస్ అయినా, ఆయన బీజేపీ అయినా అని అంటారు కదా ఖచ్చితంగా. ఈవెన్ పార్టీ కూడా అదే చెప్తుంటది, వీళ్ళు మన క్యాండిడేట్ అని చెప్తుంటది. అట్లాంటిది 12,814 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులు ఉంటాయి. ఇక ఇదే బ్రేకింగ్ అన్నమాట. ఇదే మనకు షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది అనేది దానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఎందుకంటే షెడ్యూల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ బీసీల లెక్క తెలుసాలి. దానికి బీసీ కమిషన్కి వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. బహుశా జూన్ 1st వీక్ లోపలనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు. అదే 1st వీక్లోనే ఈ రిజర్వేషన్ల మీద కసరత్తు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లాస్ట్ టైం రిజర్వేషన్ల ప్రకారమే 10 years అవే రిజర్వేషన్లు ఉంటాయని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు కదా. అవును, ఈ లెక్క ప్రకారం చూస్తే ఆ రిజర్వేషన్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు మళ్ళీ షెఫిల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఓసీ ఉన్నది బీసీ కావచ్చు, మహిళ ఉన్నది ఎస్టీ కావచ్చు, అట్లా ఎక్కడెక్కడైనా మారొచ్చు. కాబట్టి ఇప్పుడున్న రిజర్వేషన్లు, ఇప్పుడున్న సర్పంచ్లే మళ్ళీ పోటీ చేస్తారన్న గ్యారంటీ అయితే లేదు, దాదాపు లేదు. అయితే చాలా చేంజెస్. ఇంకొకటి ఊరట కలిగించే అంశం ఏంటంటే, గతంలో ఈ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు పెద్ద ఊళ్ళల్లో అమెండ్ అయ్యి ఉండే. అప్పుడు ఏమైతుండే అంటే పెద్ద గ్రామ పంచాయతీలు కూడా ఎస్టీ రిజర్వేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎస్టీ అనేటువంటిది ఆ తండాలకు సంబంధించిన దాంట్లోనే ఉండొచ్చు. కానీ కొన్ని ఎస్టీ అంటే ఎస్టీల లంబాడే కాకుండా మిగిలిన క్యాస్ట్లు కూడా కొన్ని ఉంటాయి కదా, ఎరకల అట్లాంటివి కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా. సో మరి అవి దీంట్లోనే కలుస్తాయా లేదా మరి ఎట్లా ఉంటుందో అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వాళ్ళ జనాభా కాస్త ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అన్ని అవే తీస్తారు కదా, దాంట్లో వెళ్తే అయిపోయాయి, అటు వెళ్ళిపోతుంది. అంటే ఒక జిల్లానో యూనిట్నో ఒక మండలం యూనిట్గా తీసుకుంటే ఆ మండలానికి ఈ రిజర్వేషన్లు ఇంత, ఈ రిజర్వేషన్లు ఇంత అని వస్తాయి. చిట్టీలో ఏ ఊరు వెళ్తే అటు ఇవ్వాల్సిందే కదా. అయితే ఇది జూన్ జనరల్ గా బీసీ రిజర్వేషన్ చాలా ఎక్కువ జనాభా ఉన్నటువంటిది తెలంగాణలో. అట్లాంటి పరిస్థితుల్లో మరి జూన్ లో రిజర్వేషన్ల కసరత్తు స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి డౌట్ కూడా ఉండొచ్చు. అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ కలెక్టర్లు అందరూ కూడా ఈ సమాచారానికి ఈ ఓటర్ల లిస్టు ప్రకారము, తర్వాత కులజనాలు మరి ఇంటింటి తిరుగుతారా లేదంటే ఓటర్ లిస్టు ప్రకారమే బీసీ సంఖ్యను లెక్కిస్తారా, దాని ప్రకారమే బీసీ రిజర్వేషన్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎట్లాంటి కసరత్తు చేస్తుంది అనేది మనకి క్లారిటీ రావాలి. కానీ జూన్ 1st వీక్ లోనే అయితే రిజర్వేషన్ల పైన అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ హింట్ ఇచ్చిండు కదా. సో ఆ హింట్ ప్రకారం చూస్తే ఈ షెడ్యూల్ ఖచ్చితంగా అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే జూన్ లాస్ట్ వరకు కూడా మనం దీనిపైన క్లారిటీ ఇస్తాం అన్నటువంటి నేపథ్యంలో జూన్ చివరి వారం లోపే ఈ రిజర్వేషన్లు అంటే 1st వీక్ లో స్టార్ట్ చేస్తారు,
1 month లోపల 1 month లోపల ఈ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు ఉండాలి ఏంటనేది మొత్తం క్లియర్ చేసే అవకాశం అయితే మనకు. సో అంటే నెల రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు. దాని తర్వాత ఇక జూలై ఇది సర్పంచ్ ఎలక్షన్ల షెడ్యూల్ ఎప్పుడు రావచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ మే మధ్యలోకి వచ్చేసాం, మనం మే ఎండ్ వీక్లోకి వచ్చేసాం కదా. తర్వాత నెక్స్ట్ వీక్ ఖాళీ ఉంటే ఆ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అంటే దాదాపు ఓన్లీ 1 month మాత్రమే గ్యాప్ ఉంది, 1.5 month మాత్రమే. 1.5 month తర్వాత ఇక మళ్ళీ ఊర్లలో అసలైన మజా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంత సపోర్ట్ అయితే ఉండదు, పార్లమెంట్ ఎన్నికలు చాలా చోట్ల అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుండే. అంటే రిజర్వేషన్లు అవే ఉన్నాయి, క్లారిటీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. రిజర్వేషన్లు చేంజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఎవరికి రిజర్వేషన్ వస్తుందో తెలియదు, ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులు కూడా బచాయించినట్టే. ఎందుకంటే చాలా స్టేట్ వైజ్ గా ఏ పార్టీ కూడా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్టు దాఖలాలు లేవన్నటువంటిది అయితే గ్రౌండ్ లో వినిపించినటువంటి మాట. చాలా చోట్ల కూడా ఖర్చు అయితే చాలా తక్కువ పెట్టి అన్నటువంటి మాట అయితే స్పష్టంగా వినిపించిండే. కానీ ఒకవేళ నిజంగా అదే రిజర్వేషన్లు ఉన్నాయి సర్పంచ్లు వాళ్ళంటే మాత్రం వీళ్ళకి వాస్తుండే, వాళ్ళకి కూడా ఇంత పెట్టాల్సి వస్తుంది. కానీ బచాయించారు, ఇక్కడ అభ్యర్థులు బచాయించారు, సర్పంచ్ అభ్యర్థులు కూడా బచాయించినటువంటి. అంటే మనకు కరెక్ట్ 2 months కూడా కాదు, ఒక 40-45 days లోపల మనకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week 10 days లోపలనే నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ వీక్ లేదంటే లాస్ట్ వీక్ లో జూలై చివరిలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి వర్షాల్లో జూలై 2nd week అంటే పండ్ల కాలం, అప్పుడు అక్కడ పనులు నడుస్తుంటాయి. ఇక్కడ వీళ్ళకి కూడా అంటే విలేజర్స్ అంతా అక్కడనే ఉంటారు, అంటే పొలం పనులకు అక్కడ ఇక్కడ పోతుంటారు. ఇంటింటి పొలాల కాడిపోయి ప్రచారం చేసినా సరే సాయంత్రం వచ్చినాక కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటది అన్నమాట. ఇది అది జూలై ఆఖర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది దాని ప్రకారం మనకు. ఇంకా ఎలక్షన్లు ఇక అంతే కదా, మనకు జూలై ఆఖర్లో మనకు ఆ షెడ్యూల్ వచ్చింది అంటే నోటిఫికేషన్ వచ్చింది అంటే విత్ ఇన్ 15 days లో ఎలక్షన్ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు నామినేషన్ స్వీకరిస్తారు, ఆ తర్వాత రోజు పరిశీలన ఉంటుంది, ఆ తర్వాత రోజు రిజల్ట్ అయితే అప్పీల్ ఉంటుంది, ఆ రిజల్ట్ అప్పీల్ తర్వాత ఉపసంహరణ ఉంటుంది, ఉపసంహరణ తర్వాత మరుసటి రోజు సింబల్స్ కేటాయిస్తారు. ఆ రోజు నుంచి ఇంకా విత్ ఇన్ అంటే నోటిఫికేషన్ వచ్చిన 15 days లో ఎలక్షన్స్ ఉంటాయి. అంటే ఈ లెక్కన మనకు జూన్ ఎండింగ్ లో రిజర్వేషన్ల మీద క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక 1.5 month అంటే వాళ్ళకు అంటే రిజర్వేషన్లు క్లారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా ఊర్లలో సందడి స్టార్ట్ అయిపోయినట్టే. రసవతరంగా ఉంటుంది. అది నేను నిలబడతాంటాడు, ఆయన కాంగ్రెస్ సపోర్టర్ అంటాడు, ఆయన ఇంకో పార్టీ సపోర్టర్ అంటారు, ఇక స్టార్ట్ అవుతుంది వేడి. అవును, జూన్ ఎండింగ్ నుంచి మనకు ఖచ్చితంగా ఈ వేడి మాత్రం ఇంకొక 1.5 month లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వెంటనే ఇవి అయిపోయినాయంటే ఇమీడియట్ గా అవి కూడా మళ్ళీ అవి ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది జూలై 2వ తారీఖు అంటే ఫస్ట్ వీక్ లోనే వాళ్ళ పదవి కాలం కూడా ముగిస్తుంది. సో ఆ తర్వాత వాళ్ళు కూడా కంపల్సరీ వాళ్ళకి కూడా ఎలక్షన్స్ చేస్తారు. అది కూడా 15 days 1 month లోపల ఇవి ఎలక్షన్లు కంప్లీట్ అయినాక ఒక 15 to 1 month లోపల అవి కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇంకో అవకాశం కూడా లేకపోలేదు. వాళ్ళ గవర్నమెంట్ అనుకుంటే ఈ 4 బ్యాలెట్లను పెట్టి వచ్చేసారి చేద్దాం అనుకుంటే అవి కూడా వీటితో పాటు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మీరు అన్నట్టు అది అంటే కాస్త ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. అంటే విలేజ్ లో ఒకటేసారి 4 బ్యాలెట్ల మీద గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని పార్టీ సింబల్స్ ఉంటేనే ఈజీ అయ్యేది. ఎంపీ మన సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లకి ఏమో సింబల్ ఉండదు, ఈడో సింబల్ చెప్పాలా. రేపు అవి మన ఎంపీటీసీ జెడ్పీటీసీలో సింబల్ ఉంటది, ఆడ చేయి గుర్తని చెప్పి లేదంటే ఆడ పువ్వు గుర్తని చెప్పి ఈడ ఏనుగు గుర్తో బెలూన్ గుర్తో లేకపోతే యాపిల్ గుర్తో అన్నాం అనుకో కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఇక్కడ పడ్డది అనుకో పటాపంచలు అయిపోతాయి. అంతా చిందరవందర అయితే కాబట్టి ఆ రెండింటిని ఒకసారి ఏర్పాటు చేయకపోవచ్చు అనుకుంటా. మరి చూడాలి సార్, ఇది ఆగస్టు లోపు అయితే ఎన్నికల ప్రక్రియ. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం లోపు ఎలక్షన్లు కంప్లీట్ అయ్యే అవకాశం. మరి కొత్త సర్పంచ్లే మరి జెండా గ్రామ పంచాయతీల దగ్గర చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోనే ఉంటుందా అనేటువంటిది కూడా చేయాల్సిన. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఈ రోజు పొద్దున అయిపోయినాయంటే సాయంత్రమే రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం వరకు పోలింగ్ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు ఒకటే రోజు మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈ షెడ్యూల్ కోసం అన్నటువంటిది ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందంట ప్రభుత్వం. ఇక ఈసీయూ కూడా. సో
ఈ డేట్స్ అయితే మనకు వచ్చినటువంటి డేట్స్ ఇన్ఫర్మేషన్ మరి ఎన్నికల షెడ్యూల్ అయితే లీక్ అయినటువంటిది ఉంది. సో జూన్ ఫస్ట్ వారంలో రిజర్వేషన్ల పైన అయితే కసరత్తు ప్రారంభమవుతుంది. జూన్ లాస్ట్ వారం వరకు రిజర్వేషన్ల పని అయితే ముగుస్తుంది. జూలై ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూలై లాస్ట్ థర్డ్ వీక్ లేదంటే లాస్ట్ వీక్లో అయితే ఆ జూన్ మధ్యలో ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే ఫస్ట్ వీక్ దాటిన తర్వాత ఏ టైంలో అయినా సరే మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది జూలైలో. సో మోస్ట్లీ ఆగస్ట్లో ఫస్ట్ వీక్ లేదంటే ఆగస్ట్ మిడ్ వరకు కూడా ఎలక్షన్స్ అయిపోయే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నటువంటిది ఇన్ఫర్మేషన్. ఇది వరకు మనకున్న అంటే దాదాపు ఈ ఉండొచ్చు, కాస్త చేంజెస్ ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు పర్సనల్ గా వచ్చినటువంటి మెసేజ్ మన ఆడియన్స్ తో పంచుకుందామన్న ఉద్దేశంతో చాలా మంది అంటే సర్పంచ్ ఎలక్షన్ల కోసం చాలా ఉత్సాహంగా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అన్నట్టు మా ఊరి సర్పంచ్ ఎవరు అవుతారు అని జనాలు చూస్తున్నారు. నేను సర్పంచ్ కావాలి అని ఆశావాదులు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఈసారి అంటే రిజర్వేషన్లు పాతయే ఉండొచ్చు అని చాలా మంది ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసారు. అటువంటి వాళ్ళకు ఇప్పుడు మళ్ళా గుండె పట్టుకోవాలి. ఎందుకంటే ఆ రిజర్వేషన్ ఉంటుందా, ఇన్ని రోజులు పెట్టిన ఖర్చు ఏంది, అవన్నీ వాళ్ళ బాధ. ఒకవేళ అనూహ్యంగా కొత్త రిజర్వేషన్ వస్తే తక్కువ ఖర్చులో బయటపడేటోళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో ఇది ఓవరాల్ గా. సో దీంట్లో మీ కామెంట్స్ మన ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఎప్పుడు అనుకుంటున్నారు, మీరు ఎప్పుడు అనుకుంటున్నారు, లేదంటే ఆశావాహులు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. నేను మాధవ్ రెడ్డి విత్ ప్రదీప్ రెడ్డి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.